నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఒక్కొక్క రాష్ట్రాన్ని ఫోకస్ చేస్తూ ఆ రాష్ట్రంలోని ప్రజలలో జాతీయ భావాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా జమ్మూ కాశ్మీర్లో ఆర్ఎస్ఎస్ అత్యంత కీలకమైన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంటింటికి తిరిగి సంఘ్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తామని ప్రకటించింది. ప్రతి ప్రాంతానికి, ప్రతి మూలకు సంఘ్ భావజాలాన్ని తీసుకెళ్లి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో రానున్న రోజుల్లో బలోపేతం అవుతామన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. సంఘ్ స్థాపన జరిగి 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా విస్తృత ప్రణాళికలో భాగంగా ఈ ప్రచారం కూడా భాగమని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్ ఆర్ఎస్ఎస్ మీడియా సమావేశం నిర్వహించింది. ఇందులో జమ్మూ కాశ్మీర్ ప్రాంత సంఘచాలక్ డాక్టర్ గౌతమ్ మోంగి, సహ సంఘచాలక్ డాక్టర్ విక్రాంత్, ప్రాంత కార్యవాహ అవతార్ కృష్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో సంఘ్ చేపట్టే వివిధ కార్యక్రమాలకు మీడియాకు వెల్లడించారు. వచ్చే విజయదశమి నాటికి సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని, ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. అన్ని ప్రావిన్స్లలోనూ విస్తరించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు. అక్టోబర్ 2న ప్రావిన్స్లోని అన్ని మండలాలు, నగరాల్లో శాఖ కార్యక్రమాలు, శాఖ విస్తరణ, దృఢీకరణపై దృష్టి పెడతామన్నారు. అలాగే వివిధ రకాల సమావేశాలు, మేధో సమావేశాలతో పాటు సామాజిక సమరసతపై కూడా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. దేశంపై భక్తి, బాధ్యత పెరిగేలా ముఖ్యంగా యువత కేంద్రంగా కార్యక్రమాలను కూడా రూపకల్పన చేస్తామని ప్రకటించారు. అలాగే ఇంటింటికి తిరుగుతూ సంఘ సాహిత్యాన్ని కూడా పంచుతామని తెలిపారు. దీని ద్వారా సంఘ సిద్ధాంతం, దృష్టికోణం కూడా ప్రజలకు తెలుస్తుందన్నారు. శతాబ్ది పూర్తయ్యే నాటికి గరిష్టంగా అన్ని ప్రావిన్సుల్లోనూ సంఘ్ విస్తరణ జరిగేలా ముందుకు సాగుతుందన్నారు. అయితే ఈ ప్రచార కార్యక్రమాలు కేవలం పట్టణ కేంద్రాలకే కాకుండా మారుమూలు గ్రామాలకు కూడా విస్తరిస్తామని, సుదూర ప్రాంతాల్లో కూడా వెళ్తామన్నారు. అన్ని వర్గాలలో జాతీయవాద స్ఫూర్తిని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని వివరించారు. అలాగే తప్పుడు కథన నిర్మాణాలను కూడా ఖండిస్తూ అసలైన కథలను కూడా తెలియజేస్తామన్నారు. ఏదేమైనా జమ్మూ కాశ్మీర్ ప్రజలలో ఇప్పుడిప్పుడే కొంచెం స్వేచ్ఛ, స్వతంత్రం అనేది కనిపిస్తుంది. కొంత ప్రశాంత వాతావరణాన్ని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సంఘ్ అక్కడున్న ప్రజలకు జాతీయవాదాన్ని నేర్పించడం ద్వారా ఇంకా సామరస్యతను కలిగించాలనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తుంది. మరి జమ్మూ కాశ్మీర్లో సంఘ్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్ బలాన్ని పెంచుతుంది, ఛానల్ కుటుంబాన్ని పెంచుతుంది. అలాగే ఎంత షేర్ చేస్తే వీడియోలు అంత వైరల్గా మారి మన ఛానల్ కూడా అంత తొందరగా డెవలప్ అవుతుంది. మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా ఆ వీడియో వైరల్ మారడానికి కారణమవుతుంది. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. నిలుస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు చేస్తున్న సహాయం ఈరోజు ఛానల్ నడవడానికి కారణమవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే మా కళకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్ ద్వారా మీ సమస్యను వాట్సాప్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.